వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సాంగ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే వెంకీ గారు వచ్చి ఆయన 20 మినిట్స్ ఏదైతే ఉందో ర్యాంప్ పాటించారు స్క్రీన్ అయితే. సో ఎవరు సీట్లోకి వచ్చారు. సో మెయిన్గా ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే సంక్రాంతికి ఒక ఫ్యామిలీ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదైతే 100% పెట్టుకున్నాడు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని లేడీస్ సీన్స్ అయినా లేదంటే ఫ్రెండ్ జనరేషన్ బయట జరుగుతున్న ఒక డైవర్స్ గురించి జరిగే ఒక ఇష్యూ గురించి అయినా సరే చాలా బాగా చెప్పాడు. అందరికి చెప్పుకోకుండా చూపించాడు. అసలు వేరే వాళ్ళు చెప్పుంటే మేబీ క్రింజ్లా అనిపించదేమో కానీ ఆయన చెప్తుంటే మాత్రం ఆడవాళ్ళు వేసి క్లాప్స్ కొడుతున్నారు, మామూలుగా కాదు అసలు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే అందరికి కనెక్ట్ అయింది. ఆ డైలాగ్స్ కూడా ఏదో ఒక వర్గానికి కించపరిచినట్లు కాకుండా అందరికి కనెక్ట్ అయ్యేలా చెప్పుకున్నాడు. చాలా బాగా అనిపించింది. ఒక 3 hours 40 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది. సో ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే ఒక చందమామ కథల్లో ఆయన సినిమాలు చూసేవాళ్ళమో మళ్ళీ ఆ చందమామ కథ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇది కదా మేము చూడాల్సిన బాస్, ఇది కదా వింటేజ్ బాస్ అనిపించింది. ఎక్కడ కూడా ప్రతిదీ ఒక గరాన మొగుడు రిఫరెన్స్ అయినా లేదంటే ఒక గ్యాంగ్ లీడర్ రిఫరెన్స్ అయినా సరే లేదంటే శంకర్ ఎంబీబీఎస్ రిఫరెన్స్ అయినా సరే చాలా వరకు వాడుకున్నాడు. ఎక్కడ మరి ఏదో ఓల్డ్ సినిమాలు వాడేస్తున్న ఫీలింగ్ కాకుండా కొత్తగా చూపించాడు. ఆల్రెడీ చేసినవైనా సరే చాలా కొత్తగా అనిపించాయి, ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. అస్సలు సంబంధం లేదన్న. ట్రైలర్ చూసి ఏంద్రబాబు డైలీ సీరియల్ ఉందనుకున్నాం కానీ సినిమాలో మాత్రం స్టార్టింగ్ ఫ్రమ్ ఇనిషియల్ క్రెడిట్స్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఒక 1 minute కాదు కదా, ఒక 30 seconds మేము ఫోన్ చూద్దాం బోర్ కొడుతున్నాను ఎక్కడ అనిపించలేదు. 2 hours 40 minutes మూవీ మొత్తం ఏదో 40 minutes అయిపోయినట్టు అయిపోయింది. ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయింది. అన్ని కామెడీ అనే కాకుండా ఎమోషనల్ సీన్స్ అయినా లేదంటే వాళ్ళ డైలాగ్స్ అయినా లేదంటే ఆయన లుక్స్ అయినా సరే స్వాగ్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో బాస్ని ఎవరు లాస్ట్ 20 years ఇంత లెవెల్లో వాడలేదు. ఇప్పుడే చూశాను భయ్యా, ఇప్పుడే చూసా. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా చూశాను. చిరంజీవి గారు 15 సంవత్సరాలుగా ఇట్లో కొడతానే వస్తారు అంతే. 15 సంవత్సరాలుగా 70 సంవత్సరాల వయసులో కూడా ఏం డ్యాన్స్ రాయిదే. ఉక్కు స్టెప్పు ఆ సంక్రాంతికి ఏంది బాసు సంగతి అని ఓరే డ్యాన్సులు థియేటర్ మొత్తం డ్యాన్సులే. అందులో అమ్మాయిలు ఆంటీలు పెద్దోళ్ళు చిన్నపిల్లలు ముసలోళ్ళు ఆఖరికి. ఆయన కూడా అన్నాడు ఏమన్నా ఇదేందో నేను చిరంజీవి కంటే 10 సంవత్సరాలు చిన్నోడిని కానీ నా వల్ల కావట్లేదు డ్యాన్స్ చేయడం. చిరంజీవి అంతా అట్టేస్తున్నా డ్యాన్స్ ఆ స్క్రీన్ మీద. ఓ అమ్మ నా వల్ల కదైనా అరిచిపోతుంటే కానీ చిరంజీవి గారు మాత్రం 70 సంవత్సరాల వయసున్నా కూడా అదే డ్యాన్సులు, అదే ఫైట్లు, అదే కామెడీ టైమింగ్, అదే రొమాన్స్. అబ్బా నయనతార ఉందే, నయనతారనే బోడి అన్నాడు ఆంటీ అనేసాడు. కాదు నయనతార ఆంటీ కాదు పోయా, నయనతార అమ్మాయి అంతే. చిరంజీవి గారు మీరు ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి ఇలాంటి సినిమాలు తీయండి. అనిల్ రావుపూడే ముఖ్యంగా అనిల్ రావుపూడే అన్న ఏం కాన్ఫిడెన్స్ అన్నా చెప్పి మరీ హిట్ కొడతామన్న అంతేను. అదే కాన్ఫిడెన్స్ అంతే. అనిల్ రావుపూడి సినిమా వచ్చిందంటే సంక్రాంతికి అది ఇంకా బ్లాక్ బస్టర్ హిట్టే. ఏ సినిమా వాళ్ళనైనా ఏ సినిమా హీరోనైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా లాగి కరెక్ట్గా ఏం పెడతారు పోయి స్క్రీన్ మీద. కాబట్టి స్క్రీన్ మీద పెట్టాలంటే అనిల్ రావుపూడి అనే. అసలు బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు చాలా రోజుల తర్వాత మా బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు భయ్యా. నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG ఏం యాక్టింగ్ చేసిండ్రా మెగాస్టార్ చిరంజీవి, ఏం యాక్టింగ్ చేసిండ్రు రానా. ఆ టైమింగ్ భయ్యా ఒక్కప్పుడు మనం మెగాస్టార్ని ఎలా చూసామో అలా చూపించాడు భయ్యా. అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజియము, ఆ డైలాగు వామ్మో, ఆ నయనతార ఆకాశంలో ఉంటుంది తార ఏం యాక్టింగ్ చేసిందా నయనతార. ఆమె ఇద్దరి బాసు అండ్ వాళ్ళిద్దరి టైమింగ్ మాత్రం అదిరిపోయింది భయ్యా. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ భయ్యా. సెకండ్ హాఫ్లో బండి ఆన్ చేయాలంటే కావాలి కి ఏం ఎంట్రీ ఇచ్చిండ్రా మా వెంకీ. అసలే ఆయన ఎంట్రీకి ఆ సాంగ్కి ప్రతి ఒక్కరు సాంగ్ అని మన పాత సాంగ్ని గుర్తొస్తాయి భయ్యా. అసలే సంక్రాంతి సాంగ్కి వాళ్ళిద్దరి కాంబినేషన్ అరే ఎంది బాసు సంగతి అదిరి పొద్ది సంక్రాంతి సుప్పు ఏందన్నా ఆ ఏజ్లో వాళ్ళిద్దరి గ్రేస్ ఏందన్నా, ఆ డైల్ ఏందన్నా, ఆ డ్యాన్స్ ఏందన్నా. ఎప్పుడు నా 2 కళ్ళు సరిపోలేదు. 70mm వెంకీ మామని బాస్ చూసి నా కళ్ళు సరిపోలే భయ్యా. అసలు అదిరిపోయింది భయ్యా. మా సుస్మిత అక్క ఒకటి చెప్తా అక్క, ప్రతి బర్త్డేకి ఇస్తాడు డాడీ గిఫ్ట్ కానీ ఈ సంక్రాంతికి ఇచ్చావు డాడీకే ది బెస్ట్ మన శంకరవర ప్రసాద్. అక్క సినిమా మాత్రం మామూలు అక్క. నేను చాలా ఎంజాయ్ చేసిన. చాలా రోజుల తర్వాత నేను ఫుల్ ఎంజాయ్ చేసిన అంటే మన శంకర వరప్రసాద్ భయ్యా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏడా బోర్ కొట్టదు భయ్యా. ఫైట్కి సాంగ్కి ఎంటర్టైన్మెంట్ కంటే సినిమాలో ఇంకేం కావాలన్నా ప్రతి కూరలు వేస్తాము కారము తప్పనిసరి. కానీ ప్రతి సంక్రాంతి అనిల్ రావుపూడిదే పక్క, అది విక్టరీ అంతే. సో అనిల్ రావుపూడి గారు ఎలా హ్యాండిల్ చాలా చేసిండు. సీరియల్ చాలా మంది ట్రోలింగ్ చేస్తారు. అరే ట్రోలింగ్ చేయకుండా వచ్చి సినిమా చూడండి ఒక్కసారి మన శంకర వరప్రసాద్ సినిమా చూడండి అర్థమైపోతుంది. సీట్లు ఎవరు కూర్చోరు ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటారు. సాంగ్స్ వస్తుంది ఎంటర్టైన్మెంట్ అన్నీ వస్తాయి.